మీరు ఆలోచించండి, జగన్ గారు మంచి లీడర్ ఎందుకు కాదు? ఒక్క లీడర్ ముఖాన్ని చూసేసి ఎన్ని సీట్స్ లాస్ట్ టైం ఆయన గెలిచినవి 151 సీట్స్. మీరు ఏదన్నా అనుకోండి, వెనకాల ఎవరైనా ఉన్నారా, పుషప్ ఏదన్నా ఉందా? మొత్తం ఆయన హీ అలోన్ డిడ్ ఎవ్రీథింగ్. సో అది నాట్ ఓన్లీ వన్, నేను మారడానికి ఒక రీజన్తో ఏం మారలేదు, దాని వెనకాల 100 ఉన్నాయి. మనకి బీజేపీ సపోర్ట్, అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇచ్చి నేను ఓటేసింది 2019లో వైఎస్ఆర్సీపీకే. బట్ నేను క్వశ్చనింగ్ చేసేదాన్ని, వైఎస్ఆర్సీపీ ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు పోస్టులు. సో కొంతమంది నాకు వాట్ ఎవర్ యూ కాల్, పేటీఎంస్ అనుకోండి ఏమనుకోండి, నన్ను బండబూతులు తిట్టేవారు. వైఎస్ఆర్సీపీ 2021, 22, 23 3 years అయితే నన్ను బాగా తిట్టేవాళ్ళు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే నేనున్న ఫ్యాక్ట్స్ చెప్పేదాన్ని అప్పుడు. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇచ్చే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ బూతులు మాట్లాడడం, అవి చూసి మన పిల్లలు చెడిపోవడం, ఒక రౌడీజం లాంటిది కొన్ని చోట్ల పెరిగాయి. బట్ కొన్ని మంచి కూడా జరిగాయి. సో అలాంటి నేను తప్పని చూపించా, మంచి ఉన్నది మంచి అని చూపించాను. అప్పుడు టీడీపీ ఏమనుకున్నారు, సో షీ ఈజ్ నాట్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ అనుకున్నారు. ఎట్ ద టైమ్ ఐ వాజ్ న్యూట్రల్. లోకేష్ గారు పిలిచారు, వెళ్ళాను, ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాను. ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వాలి అనుకునేసరికి సడన్లీ అలయన్స్ విత్ బీజేపీ అన్నారు. జస్ట్ ఇమాజిన్, నార్త్లో బీజేపీ ఎక్కువ ఉంది, సౌత్ సైడ్ లేదు. వై? నార్త్లో ఎడ్యుకేషన్ రేట్ చాలా తక్కువ, సౌత్లో కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. మీరు వాట్ ఎవర్ దీంట్లో నా పోస్టులు కూడా అందుకే కామెంట్స్ ఎక్కువ వచ్చేది. పాలిటిక్స్ అంటేనే మత కలహాలు, గొడవలు రేపేసి బాగా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో నాకు ఆ పాయింట్కి ఎందుకో బీజేపీ ఇష్టం లేదు, మోడీ గారు కొంచెం నచ్చరు. బట్ నేను ఒక స్కార్ఫ్ కట్టుకుని ఒక ముస్లిం అమ్మాయి ఉన్నాను కాబట్టి షీఈస్ పాకిస్తానీ, షీఈస్ టెర్రరిస్ట్ అలాంటి. అదే నేను ఒక నార్మల్ స్కార్ఫ్ లేకుండా ఒక వేరే రిలీజియన్ అమ్మాయి అయితే ఈ మాటలు చెప్పలేరు వాళ్ళు. సో ఆ బీజేపీ నచ్చక జగన్ గారు ఎలోన్ ఉన్నారని జగన్ గారితో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలి.